ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీగా ఉన్నారు. ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి, పోలవరంతో పాటు ఏపీకి చెందిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయిన చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించారు. ఇవాళ అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్తో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీగా ఉన్నారు. ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి, పోలవరంతో పాటు ఏపీకి చెందిన పలు అంశాలపై చర్చిస్తున్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయిన చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించారు. ఇవాళ అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్తో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. భేటీ ప్రారంభమైంది. అయితే ఈ భేటీకి ముందు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కూడా ఆయన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ చేశారు. ఆ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా వాళ్ళ అంశాలు సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. ఇక ప్రధాని మోదీతో జరుగుతున్నటువంటి భేటీ చాలా ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పొచ్చు. తొలిసారిగా అంటే ఏపీ సీఎంగా 4వ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఢిల్లీకి వచ్చినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రధాని మోదీతో పాటు కేంద్రానికి చెందినటువంటి 6 మంత్రులను కలవబోతున్నారు. ఇప్పుడు ప్రధాని మోదీతో అయ్యారు. ఈ భేటీ తర్వాత 12 కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కాబోతున్నారు. 2 గంటలకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌహాన్తో భేటీ అవుతారు. ఆ తర్వాత 2 గంటల 45 నిమిషాలకు హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తోనూ, సాయంత్రం 6:30 గంటలకి పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కూడా భేటీ అవుతున్నారు. మొత్తం 6 కేంద్ర మంత్రులు ప్రధాని మోదీతో ఈ రోజు నాయుడు భేటీ కాబోతున్నారు. సాయంత్రం 5:30 వరకు కూడా ఈ భేటీలు ఉన్నాయి. తర్వాత ఈ భేటీల తర్వాత ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐఏఎస్లతో పాటు తెలుగు ఐఏఎస్లతో పాటు ఐపీఎస్లు ఇతర దేశాల వాళ్ళందరికీ కూడా ఇక ప్రధాని మోదీతో భేటీకి సంబంధించినటువంటి అంశాల విషయానికి భేటీగా ఉన్నాయి. కూడా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా అమరావతి, పోలవరం, ఏపీ అంటే ఏ అంటే అమరావతి, సి అంటే పోలవరం, ప్రతి సోమవారం పోలవరం అంటూ ఏదైతే నినాదం తీసుకొని ఆ దిశగా పనిచేస్తున్నారో చంద్రబాబు నాయుడు వాటికి సంబంధించిన ఎక్కువ స్ట్రెస్ పోలవరానికి సంబంధించినటువంటి అంశం పైన, అమరావతికి సంబంధించినటువంటి ఈ 2 అంశాలకు సంబంధించి శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశారు. ఆ శ్వేతపత్రాల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రధాని మోదీకి వివరించబోతున్నారు. సుమారు గంట పాటు ఆయనతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ఇప్పటికే పోలవరాన్ని ఏ విధంగా నాశనం చేశారు గత 5 ఏళ్లలో, తర్వాత అమరావతిని ఏ విధంగా నాశనం చేశారు, వాటిని మళ్ళీ రీబిల్డ్ చేయాలంటే ఎంత కష్టం అవుతుంది, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఏ విధంగా అవసరం అవుతుంది అన్న విషయాలన్నింటినీ కూడా ఈ భేటీలో ప్రధాని మోదీతో చర్చించబోతున్నారు. ఎన్డీఏలో, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏలో కీలక భాగస్వామి అయినటువంటి చంద్రబాబు నాయుడుకి తప్పకుండా కేంద్రం సహకరిస్తుంది అని కూడా ఇప్పటికే ప్రధాని మోదీతో పాటు పలువురు నేతలంతా కూడా చెప్తూ వచ్చారు. కేంద్ర మంత్రులంతా కూడా చెప్తూ వచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం చూసుకుంటే వాళ్ళ దీంతో అంటే ఆ యొక్క కేంద్ర మంత్రులు హామీగా కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు వాళ్ళతో చర్చించబోతున్నారు. ప్రధాని మోదీతో అయితే అమరావతి, పోలవరానికి సంబంధించినటువంటి కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రానికి రావాల్సినటువంటి ఈ యొక్క ఉమ్మడి ఏదైతే ఏపీ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చర్చిస్తున్నారు.
తర్వాత కూడా చర్చిస్తున్నారు. తర్వాత ఇతర తెలంగాణ నుంచి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలు కానీ మిగతా వెనకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు ఇవన్నీ కూడా ఈ ఎజెండాలో ఉండబోతున్నాయి. అయితే ఎజెండాలో ఏమున్నాయి, ఏమేమి చర్చించబోతున్నారు అన్నది అధికారికంగా ఇప్పటివరకు అయితే ఎవరికి కూడా సమాచారం లేదు. కానీ అమరావతి పోలవరం మీదనే ప్రధాని మోదీ భేటీలో చంద్రబాబు నాయుడు ఈసారి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. Because we have to keep making buildings, shift the people, then break the building and start. I have to finish construction should be 3 years.